పోలీస్ అంటే ఏంటి? చట్టాన్ని కాపాడాలి, నిందితులను పట్టుకోవాలి, ఆధారాలను భద్రంగా ఉంచాలి. కానీ ఇక్కడ సీన్ కాస్త రివర్స్ అయింది. కానిస్టేబుల్ షరీఫ్ ఇద్దరి హత్య కేసులో నిందితుడిగా తెరపైకి వచ్చాడు. ఘటన జరిగిన తర్వాత మోతె నుంచి సూర్యాపేటకు వెళ్లిపోయాడు. మరుసటి రోజు మాత్రం ఏమీ జరగనట్టుగా యథావిధిగా డ్యూటీకి వచ్చేశాడు. అంతేకాదు, మృతదేహాలను వెలికితీసే సమయంలో కూడా అక్కడే విధుల్లో పాల్గొన్నాడు. అదేంటో, కేసు గురించి తెలియనట్టే యాక్టింగ్ కూడా అదిరిపోయిందట. స్థానికులు ఘటనా స్థలంలోకి వస్తుంటే ఆధారాలు చెదిరిపోతాయి, లోపలికి రావద్దు అంటూ హెచ్చరించాడు. అసలు ఆధారాలు చెదరకుండా కాపాడుతున్నాడా, లేక తనకే సంబంధించిన ఆధారాలు బయటపడకుండా చూస్తున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ సీసీ కెమెరా మాత్రం ఎవరి మాటా వినలేదు. సుందరయ్య గుంతను పూడ్చేందుకు పార తీసుకెళ్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో సుందరయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా కథలో అసలు ట్విస్ట్ బయటపడినట్లు సమాచారం. ఇక మరో షాకింగ్ విషయానికి ఏంటంటే, బూబాను హత్య చేసేందుకు షరీఫ్ గతంలోనే ఒకసారి ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. హత్యకు గురైన బూబా వయస్సు 42 ఏళ్లు. ఇద్దరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ షరీఫ్ వయస్సు మాత్రం 26 ఏళ్లు. చట్టాన్ని కాపాడాల్సిన వయసులో చట్టం ముందే నిలబడాల్సిన పరిస్థితి. పోలీస్ యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన కథలో హీరో అయిపోరు. కొన్నిసార్లు సీసీ కెమెరా చెప్పే కథే అసలు.